ప్రజలు దరఖాస్తు చేయడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన విధానం ద్వారా ఉచితంగా 15,000 రూపాయలు పొందుతారు. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న పౌరులందరికీ ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా వారికి గొప్ప వార్త అందించింది. ప్రభుత్వం తన పౌరులకు రుణాలతో పాటు 15,000 రూలను ఉచితంగా అందిస్తుంది. పౌరులందరికీ 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా 3 లక్షల రుణం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పౌరుల నుండి దరఖాస్తులను కోరింది. తద్వారా వారు ఈ ప్రయోజనాన్ని పొందగలరు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గత సంవత్సరం ప్రారంభించబడింది మరియు ప్రభుత్వానికి 1 కోటి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు ఉచిత ఆర్థిక సహాయం పొందారు. కాబట్టి ఈ పథకం కోసం దరఖాస్తులు తెరిచి ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులందరూ ప్రయోజనం పొందడానికి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులు దిగువ జాబితా చేయబడిన కొన్ని వృత్తుల ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందిస్తుంది. వడ్రంగులు, ట్రైలర్స్, నిర్మాణ కార్మికులు, పడవ తయారీదారులు, ఆభరణాల తయారీదారులు, విగ్రహ తయారీదారులు, కుమ్మరులు, షూ మేకర్స్, స్టోన్ బ్రేకర్స్, చాకలివారు, బార్బర్స్, సుత్తి మేకర్, దుప్పటి, మాట్రేస్ లేదా మత్ మేకర్స్, టూల్ కిట్ మేకర్స్, కోయి రోప్ మేకర్స్, టాయ్ మేకర్స్, గార్లాండ్ మేకర్స్. ఈ వృత్తులు ఉన్నవారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన నుండి ప్రయోజనం పొందుతారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రయోజనాలు: 5% వడ్డీతో 4 సంవత్సరాల పాటు పథకం కింద 3 లక్షల రుణం, 15 రోజుల స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ మరియు మార్కెటింగ్ ట్రైనింగ్ యొక్క స్టైపెండ్. ఇది మీ వృత్తిలో మీ పనిని మెరుగుపరుస్తుంది. 15,000 రూపాయల టూల్కిట్ ప్రోత్సాహకాలు అందించబడతాయి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అర్హత ప్రమాణాలు: ఈ పథకం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్లు పైబడి ఉండాలి. పథకం ప్రయోజనం కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే వర్తిస్తుంది. పథకం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి కుటుంబ సభ్యుల్లో ఎవరూ ప్రభుత్వం కింద ఉద్యోగం చేయకూడదు. అభ్యర్థి తప్పనిసరిగా పైన పేర్కొన్న ఏదైనా ఒక వృత్తిలో ప్రొఫెషనల్ అయి ఉండాలి. విద్యా నేపథ్యం అవసరం లేదు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? పథకం కోసం దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి. మొదటి దశలో మీ ఆధార్ మరియు మొబైల్ నంబర్ ధృవీకరణ ఉంటుంది. మీ ఆధార్ మరియు మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా ఆ దశను కొనసాగించండి. విజయవంతమైన ఆధార్ ధృవీకరణ తర్వాత మీరు ఆర్టీసీఎన్ రిజిస్ట్రేషన్ ఫారంను పొందుతారు. మీ వ్యక్తిగత సమాచారం, నైపుణ్యం సెట్ మరియు ఇతర వివరాలను కలిగి ఉన్న అన్ని అవసరమైన వివరాలను పూరించండి. డొమిసైల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, స్కిల్ సర్టిఫికేట్, సంతకం మరియు ఫోటోగ్రాఫ్, కుల ధృవీకరణ పత్రం మరియు అవసరమైన ఇతర ధృవపత్రాలు వంటి పత్రాలను అప్లికేషన్కు అటాచ్ చేయండి. మీ దరఖాస్తును సమీక్షించి ఆపై దానిని సమర్పించండి. మీ దరఖాస్తు అంగీకరించబడితే మీరు ప్రభుత్వం నుండి శిక్షణ పొందుతారు మరియు ఆ తర్వాత మీరు రుణాలు వంటి పథకంలోని ఇతర భాగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.